ఓం గన్ గణపతయే నమః. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా అర్జున్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం గురించి తెలుసుకుందాం. ఆలయం యొక్క ప్రాముఖ్యత, ఆలయానికి ఎలా చేరుకోవాలి, అకామిడేషన్, ఫుడ్ అండ్ వాటర్, కేశఖండనశాల, స్థల పురాణం, ఆలయం వివరాలు, వ్రతం వివరాలు, సండైల్, రామాలయం, వనదుర్గ ఆలయం, కనకదుర్గ ఆలయం, స్వామివారి పాదాలు, నేరేళ్లమ్మ ఆలయం గురించి తెలుసుకుందాం. గోదావరి జిల్లాల్లోనే కాకుండా దేశంలోనే ఎంతో పేరు గడించిన పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం. అన్నా అంటే ఏ కోరిక కావాలి అన్నా, వరం అంటే అనుగ్రహించేవారు, కోరిన కోర్కెలను తీర్చే దైవంగా సత్యదేవుణ్ణి కొలుస్తారు. సత్యదేవుడు నిజాయితీకి ప్రతీక. ఈ క్షేత్రంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీ 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 హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూప శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంగా పిలుస్తారు. ఇక్కడ ఆచరించే వ్రతంకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీని గురించి పురాణాల్లో కూడా చెప్పబడింది. ఈ క్షేత్రంలో వివాహాలు కూడా చేసుకుంటారు. ఇప్పుడు మనం ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. అన్నవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం అనే గ్రామంలో ఉంది. ఇది కత్తిపూడి మరియు తుని మధ్య ఉంటుంది. జాతీయ రహదారి నెంబర్ 16ను ఆనుకుని ఉంటుంది. ఇది రాజమండ్రి నుంచి 80 కిలోమీటర్లు, విశాఖపట్నం నుండి 120 కిలోమీటర్లు మరియు కాకినాడ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్నవరంలో బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ రెండూ ఉన్నాయి. బస్ స్టాండ్ అయితే 1/2 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఘాట్ రోడ్డుకి. అదే రైల్వే స్టేషన్ అయితే 2.5 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులో వచ్చేవారైతే హైదరాబాద్, విజయవాడ, తిరుపతి నుండి డైరెక్ట్గా అన్నవరంకి ఏసీ మరియు నాన్ ఏసీ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి అరగంటకి రాజమండ్రి, విశాఖపట్నం, కాకినాడ నుండి ఎక్స్ప్రెస్లు అందుబాటులో ఉన్నాయి. డైరెక్ట్గా ఘాట్ రోడ్లో దింపేస్తారు. ఇక్కడ నుండి కొండ మీద టెంపుల్కి బస్సెస్ ఉంటాయి. ట్రైన్స్ విషయానికి వస్తే విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్స్ చాలా ఆగుతాయి. సికింద్రాబాద్ నుండి అయితే గోదావరి ఎక్స్ప్రెస్, విశాఖ ఎక్స్ప్రెస్, జన్మభూమి ఎక్స్ప్రెస్ అన్నవరంలో ఆగుతాయి. తిరుపతి నుండి అయితే తిరుమల ఎక్స్ప్రెస్, పూరీ ఎక్స్ప్రెస్ అన్నవరం నందు ఆగుతాయి. శ్రీకాకుళం నుండి అయితే చెన్నై మెయిల్, ప్రశాంతి ఎక్స్ప్రెస్, పూరీ ఎక్స్ప్రెస్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, విశాఖ ఎక్స్ప్రెస్ అన్నవరం నందు ఆగుతాయి. అన్నవరం క్షేత్రం కోసం ప్రత్యేకంగా విజయవాడ నుండి రత్నాచల్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది. రైల్వే స్టేషన్లో దిగాక స్టేషన్ బయట డైరెక్ట్గా కొండ మీదకి బస్సెస్ ఫ్రీక్వెంట్గా అందుబాటులో ఉంటాయి. ఆటోస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్లైట్స్ విషయానికి వస్తే దగ్గరలో విమానాశ్రమాలు 2 ఉన్నాయి. ఒకటి రాజమండ్రి ఎయిర్పోర్టు, ఇంకోటి వైజాగ్ ఎయిర్పోర్టు. అన్నవరం టెంపుల్ని చేరుకోవడానికి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి 1 గంటన్నర జర్నీ ఉంటుంది. వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి అయితే 2.5 గంటల జర్నీ పడుతుంది. అన్నవరం నుండి టెంపుల్కి చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం, రెండవది ఘాట్ రోడ్ ఉంటుంది. సొంత వాహనాలపైన వచ్చేవారు ఈ ఘాట్ రోడ్ ఎంట్రన్స్ మీదుగానే కొండ మీదకి చేరుకోవాలి. మెట్ల మార్గం విషయానికి వస్తే బస్ స్టాండ్ నుండి ఇది 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది మెట్ల మార్గం ఎంట్రన్స్ అండి. మొత్తం మెట్లు 460 ఉంటాయి. పాత రోజుల్లో ఎక్కువగా వాడేవారు, కానీ ఘాట్ రోడ్ వచ్చాక మెట్ల మార్గం చాలా తక్కువగా వాడుతున్నారు. మెట్ల మార్గంలో ఎడం వైపు ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ప్రసాదం కౌంటరే. కొండ మీదకి వెళ్ళి ప్రసాదం తీసుకోలేని వాళ్ళు కొండ కింద ఉన్న ఈ ప్రసాదం కౌంటర్ని ఉపయోగించుకుంటారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎంత ఫేమసో అందరికీ తెలుసు. అందుకే కొండ కింద కూడా భక్తుల కోసం ప్రసాదం కౌంటర్ అయితే ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. మెట్ల మార్గంలో మొదట్లో పీఠంపై స్వామివారి పాదాలు ఉంటాయండి. అవి ఇవే. భక్తులు తమ కోర్కెలని తమ కుడి చేతి చూపుడు వేలుతో ఇక్కడ ఉన్న కుంకుమలో వ్రాసి నివేదించుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది మెట్ల మార్గంలో మొదట్లో కుడివైపున ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం. ఇక్కడ ప్రత్యేకంగా మూలా నక్షత్రం రోజు చండీ హోమం చేయించుకుంటారు. దీని ఖరీదు 750 రూపాయలు. మెట్ల మార్గంలో వెళ్ళలేని వారు ఈ ఆలయాలను చూడాలని అనుకుంటే ఘాట్ రోడ్ దిగిన తర్వాత కుడివైపుకు 200 మీటర్ల దూరంలోనే మెట్ల మార్గం ఉంటుంది. అక్కడ మీరు స్వామివారి పాదాలు, కనకదుర్గ ఆలయం చూడవచ్చు. ఇంకా ఘాట్ రోడ్ విషయానికి వస్తే ఇక్కడ నుండి కొండ మీదకి బస్సులు ఉంటాయి. లేదంటే సొంత వాహనంలో కూడా మనం కొండపైకి చేరుకోవచ్చు. ఇది ఘాట్ రోడ్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ సింహద్వారం చాలా అందంగా ఉంటుంది.
నిలబడిన గణపతి మూర్తి 16 చేతులతో చాలా బాగున్నారు. టోల్గేట్కి ధరలు ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఘాట్ రోడ్లో వెళ్ళే అప్పుడు ఎంతో రమణీయంగా కనిపించే ఆ పచ్చని వాతావరణం చూడడానికి బాగుంటుంది. మీరు ఈ వ్యూ చూస్తూ ఉండండి. కొండపైకి వెళ్ళేలోపు అన్నవరం ఆలయం స్థల పురాణం గురించి చెప్తాను, వినండి. ఎప్పుడైనా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు దాని యొక్క విశిష్టత, స్థల పురాణం, మూల విరాట్ గురించి తెలుసుకుని వెళ్తే మనం ఆ క్షేత్రానికి వెళ్ళిన అనుభూతి చెందుతాము. ఆధ్యాత్మికత పెరుగుతుంది, చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది. మూల విరాట్ రూపం మనకి చాలా రోజులు గుర్తుంటుంది. మరిన్ని ఆలయాల పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్థల పురాణంలోకి వెళదాం. పూర్వం నారద మహాముని అన్ని లోకాలు తిరుగుతూ భూలోకంకి చేరుకున్నారు. ఇక్కడ అందరూ ఎన్నో పాపకార్యాలను చేస్తూ ఎంతో దరిద్రాన్ని అనుభవించడాన్ని చూసి నారద మహాముని ఎంతో బాధపడి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఈ భూలోకంలోని అందరూ ఎంతో దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. కలిపురుషుడు ప్రభావం వల్ల పాపాలు ఎక్కువ చేస్తున్నారు. పాపాలు చేయకుండా నిగ్రహించుకోవడానికి శక్తి, అభ్యున్నతి కావాలి అనుకునే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ శుభములు చేకూర్చగలిగే రూపంగా స్వామి మీరు వచ్చి వెళ్ళియండి అని నారదుడు ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు త్రిమూర్తులు ముగ్గురుము కలిసి శ్రీ 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 హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూప శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా ఆవిర్భవిస్తాను అని చెప్పారు. పర్వత శ్రేష్ఠుల్లో ఒకడైన మేరు పర్వతం మరియు అతని భార్య మేనకాకి పిల్లలు లేకపోవటం వల్ల వారు తపస్సు చేసి విష్ణువు అనుగ్రహంతో 2 కుమారులను పొందారు. ఒకరి పేరు భద్రుడు, మరి ఒకరు రత్నాకరుడు. భద్రుడు తన తల్లిదండ్రుల వలె భక్తితో విష్ణువుకి తపస్సు చేసి శ్రీరాముడు నివసించే భద్రాచలం అయ్యాడు. రత్నాకరుడు తన సోదరుని అనుసరించి శ్రీ మహావిష్ణువుకి ఘోరమైన తపస్సు చేసి తాను శిరస్సుపైనే శాశ్వతంగా కొలువై ఉండాలని శ్రీ మహావిష్ణువుని కోరాడు. అంతటా శ్రీ మహావిష్ణువు రానున్న కలియుగంలో నీవు రత్నగిరి అనే పేరుతో పర్వతముగా మారతావు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులము మరియు శ్రీవాణి పర్వతుల త్రిశక్తి స్వరూపం అనగా శ్రీ అంటే లక్ష్మి, వాణి అంటే సరస్వతి, పార్వతి అంటే పార్వతీదేవి ముగ్గురూ కలిసి అనంతలక్ష్మి సత్యవతి అనడి నామముతో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామిగా నీ శిరస్సుపై ఆవిర్భవిస్తాను అని రత్నాకరుడికి వరమిచ్చాడు. ఆ రత్నాకరుడే రత్నగిరి పర్వతముగా మారాడు. మనం ఇంకా ఎక్కడ ఏ ఆలయంలోనూ చూడలేము. త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రిశక్తులైన లక్ష్మీ సరస్వతి పార్వతీదేవులు 6 ఒకే చోట కొలువైన దేవస్థానం ఇది ఒక్కటే. అన్నవరం గ్రామానికి చెందిన ఈరంకి ప్రకాశం అనే బ్రాహ్మణుడు గొరస జమీందారైనటువంటి శ్రీ రాజా రామరాయణంకు ఒకేసారి దేవుడు కలలో కనిపించి, నా పేరు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, నేను అన్నవరం అనే గ్రామంలో రత్నగిరి అనే కొండ మీద ఉన్నాను. కలియుగంలో భక్తుల్ని ఉద్ధరించడానికి అవతరించిన స్వరూపం. ఈ శ్రావణ మాసంలో మఖా నక్షత్రంలో విధియ తిథి నాడు నేను ప్రకాశిస్తాను. మీరు నన్ను వెతికి శాస్త్రానుసారంగా ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించారు. కరణామ సంవత్సరం శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు. కానీ సమస్య ఏంటంటే అన్నవరం గ్రామంలో ఎన్నో కొండలున్నాయి. అందులో రత్నగిరి అనే కొండని ఎలా కనిపెట్టాలి అనేదే ఎవరికీ అర్థం కాలేదు. అందరూ కలిసి అక్కడ ఉన్న గ్రామ పెద్దని కలిశారు. సమస్యను వివరించారు. అప్పుడు ఆ గ్రామ పెద్ద, పూర్వం కొమరగిరి అనే ఊరిలో నేరేళ్లమ్మ అమ్మవారు ఉండేవారు. అమ్మ ఆ కొమరగిరిలో కొండలేదు, కొండలేని చోట నేను ఉండను, రత్నాలు ఉన్న కొండ మీదకే నేను వెళ్ళిపోతాను అని అందరి ముందే గజ్జల సవ్వడితో అమ్మ నడుచుకుంటూ ఆ రత్నగిరి కొండ మీదకి వెళ్ళిపోయారు. కాబట్టి నేరేళ్లమ్మ ఉన్న ఆ కొండే రత్నగిరి కొండ అవుతుందని తెలియచేశారు. అప్పుడు జమీందారు, అతని సైన్యం మరియు బ్రాహ్మణులు ఆ రత్నగిరి కొండపైకి వెళ్ళి అక్కడ స్వామివారి కొరకు వెతుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారు పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదని తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైన 1891 ఆగస్టు 6న ప్రతిష్ఠించారు. ఇప్పటికీ గొరస జమీందారు శ్రీ రాజా రామరాయణం వారసులు అన్నవరం గుడికి ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఉన్న ధర్మకర్త 6వ తరంకి చెందినవారు ఇనుగంటి రోహిత్ గారు. ఇది స్థల పురాణం. ఇప్పుడు మనం అకామిడేషన్ గురించి చూద్దాం అండి. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు.
ఆన్లైన్ కోసం అయితే అన్నవరం దేవస్థానం .nic అనే వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చండి. ఆఫ్లైన్లో అయితే కొండ మీద సిఆర్ఓ ఆఫీస్లో దేవస్థానం రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ సిఆర్ఓ ఆఫీసు కొండపైకి వచ్చాక కార్ పార్కింగ్ ఏరియా వద్దే ఉంటుంది. రూమ్స్ కాస్ట్ వచ్చేసి ₹200 నుండి స్టార్ట్ అవుతుందండి. ఏసీ మరియు నాన్ ఏసీ కూడా అందుబాటులో ఉన్నాయి. రూమ్ డీటెయిల్స్ మీకు ఇక్కడ వస్తాయి. వీడియో ఒకసారి పాజ్ చేసుకుని కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసుకుని చూడండి. రూమ్స్ తీసుకోవాలి అనుకునేవారు ఆధార్ కార్డ్ జిరాక్స్, ఫోన్ నెంబరు అక్కడ ఇవ్వాలి. ఇక్కడ సింగిల్గా వచ్చేవారికి రూమ్స్ ఇవ్వరండి. కాబట్టి సింగిల్గా వచ్చేవాళ్ళు కొండ కింద రూమ్స్ తీసుకోవటం మంచిది. కొండ కింద ప్రైవేట్ హోటల్స్లో రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. రూమ్స్ కాస్ట్ వచ్చేసి మనకి ₹1000 నుంచి ప్రారంభం అవుతుందండి. ఇక్కడే పెళ్లి మండపాలకు కూడా బుక్ చేసుకోవచ్చండి. దీనికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ జిరాక్స్లు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఇలాంటివన్నీ అక్కడ సబ్మిట్ చేయాలండి. ఫుడ్ అండ్ డ్రింకింగ్ వాటర్ విషయానికి వస్తే రామాలయం వెనకాల నుండి కొంచెం ముందుకు వెళ్తే మెట్లు ఉంటాయండి. వాటి పక్కనే అన్నదాన సత్రం ఉంటుంది. ఇక్కడ అన్నదానం రోజు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు జరుగుతుంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు క్యూ లైన్లో నిలబడలేం అనుకునే వాళ్ళు రామాలయం ఎదురుగా మెట్ల మార్గం ఉంటుంది. కొన్ని మెట్లు దిగ్గానే శ్రీ సత్యదేవ క్యాంటీన్ అని ఉంటుంది. ఇక్కడ టిఫిన్స్, భోజనాలు, టీ, కాఫీ అందుబాటులో ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ టెంపుల్ నందు చాలా చోట్ల ఆర్ఓ ప్లాంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక ఎంటీ వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవడం బెటర్ అండి. ఇంకా ఆలయం వివరాలకు వస్తే శ్రీ సత్యదేవుడు కీర్తి మరియు గొప్పతనాన్ని స్కంద పురాణం యొక్క రేవాకాండలో విస్తృతంగా వర్ణించారు. ఈ ఆలయం యొక్క ఆకృతి అగ్ని పురాణం ప్రకారం నిర్మించబడింది. ద్రవిడ శైలిలో నిర్మించారు. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారు వెలిసిన కొండను తాకుతూ పంపా నది ప్రవహిస్తుంది. ఇది ఆలయానికి ఈశాన్యంలో ఉంటుంది. పచ్చని కొండల మధ్య చూడడానికి ఈ పంపా నది ఎంతో అందంగా ఉంటుంది. మేము సమ్మర్లో వెళ్ళటం వల్ల నదిలో నీళ్ళైతే ఏం లేవండి. మీరు జనవరి టైంలో వస్తే ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రధాన ఆలయం 4 మూలల 4 చక్రాలతో ఒక రథ రూపంలో నిర్మించారు. ఆలయంలోకి ప్రవేశించడానికి 2 మార్గాలు ఉన్నాయి. తూర్పు గోపురం, పడమర గోపురం. సాధారణంగా సొంత వాహనాల్లో వచ్చే వాళ్ళు కానీ బస్సులో వచ్చిన వాళ్ళు కానీ పడమర గోపురం వద్దకే వస్తారు. బస్సులో వచ్చే వాళ్ళైతే బస్ స్టాండ్ ఎదురుగా పడమర గోపురం ఉంటుందండి. వెహికల్స్ అయితే పడమర గోపురానికి చాలా దగ్గర వరకు కార్ పార్కింగ్ చేసుకొని ఇస్తారండి. ఎలా చూసుకున్నా చాలా వరకు అందరూ వచ్చేది పడమర గోపురం వైపుకే అండి. మెట్ల మార్గంలో వచ్చేవాళ్ళు కానీ లేదంటే ఘాట్ రోడ్లో రూట్ ఎప్పుడైనా మారిస్తే కానీ ఈస్ట్ గోపురం వద్దకి వస్తారు. ఖచ్చితంగా ఈస్ట్ గోపురం నుండే ప్రవేశించాలి అనుకుంటే పడమర గోపురంకి కుడివైపు చివరన మెట్లు ఉంటాయి. దిగి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మీకు ఈస్ట్ గోపురం ఎంట్రన్స్ వస్తుంది. 2 గోపురాల వద్ద వ్రతం టికెట్స్ ఇస్తారు మరియు వ్రతానికి కావాల్సిన సామాగ్రి కూడా దొరుకుతుంది. ఈ వ్రతం రోజు ఉదయం 6:30 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల దాకా చేస్తారండి. మధ్యలో 12:30 నుంచి 1 గంట వరకు బ్రేక్ ఉంటుంది. ఈ వ్రతానికి టికెట్స్ 4 రకాలుగా ఉంటాయి. 300, ₹1000, 1500, 2000. ఈ వ్రత టికెట్స్తోనే దర్శనం కూడా చేసుకోవచ్చు. వ్రత టికెట్ రేటు పెరిగే కొద్దీ వ్రతం జరిగే ప్లేస్ స్వామివారికి చేరువుగా ఉంటుందండి. అదే మేజర్ డిఫరెన్స్. ₹1500 టికెట్ ఆలయం మొదటి అంతస్తులో ధ్వజస్తంభం వద్ద చేస్తారు. ఒక్కో జంటకు ఒక్కో పూజారి వచ్చి పూజ చేస్తారు. పూజ ముగిశాక మనకి 600 గ్రాముల గోధుమ ప్రసాదం ఇస్తారు. ఒక జాకెట్ మొక్క, ఒక కండువ, సత్యదేవుని రాగి రూపు ఇస్తారు. ధ్వజస్తంభం దగ్గరే ఉంటాం కాబట్టి దర్శనం కూడా త్వరగా అయిపోతుందండి. ₹2000 టికెట్ తీసుకున్న వారికి ₹1000 టికెట్ తీసుకున్న వారిలాగానే సేమ్ జరుగుతుందండి. కాకపోతే ఏసీ మండపాల్లో చేస్తారు. ₹2000 వ్రత మండపాలు గర్భాలయంలోని 2 అంతస్తుల్లోనూ ఉన్నాయి. ₹1000 టికెట్ తీసుకున్న వారికి 600 గ్రాముల గోధుమ ప్రసాదం, జాకెట్ ముక్క, స్వామివారి రూపు ఇస్తారు. కండువా లాంటివి ఏమీ ఇవ్వరు. ₹300 టికెట్ తీసుకున్న వారికి మండపాల్లో సామూహికంగా ఒక పూజారి చేస్తారు. ఒక్కో మండపంలోనూ 50 నుంచి 100 జంటలు పడతారు. 500 గ్రాముల ప్రసాదం ఇస్తారు. ఒక్క వ్రతం టికెట్ పైన ఒక జంట మరియు 2 పిల్లలు కానీ 2 పెద్దలు కానీ అనుమతిస్తారు. ₹300 టికెట్ అయితే పెద్ద మండపం కాబట్టి ఎంతమంది ఉన్నా మండపంలోనే ఒకవైపుకి నిలబడి చూడొచ్చు. ఆలయంకి రాలేని వారు ఇంటి వద్ద నుండి వ్రతాలు చేయించుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ప్రసాదం పోస్ట్లో ఇంటికి పంపిస్తారు. ఫస్ట్ పడమర గోపురం నుంచి చూద్దామండి. పడమర గోపురానికి కుడివైపు వ్రతం టికెట్స్ ఇస్తారండి.
మరియు ప్రసాదం కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎడమ వైపు షాప్స్ ఉంటాయి. లగేజ్ కౌంటర్, చెప్పుల కౌంటర్ కూడా ఇక్కడే ఉంది. వ్రతానికి కావాల్సిన సామాగ్రి కూడా ఇక్కడే దొరుకుతుందండి. సత్యదేవ పండ్ల దుకాణము. ఈ ఈ దుకాణంలో సెట్ ఖరీదు వచ్చేసి 250 రూపాయలు ఉంటుందండి. ఆ సెట్లో 6 కొబ్బరికాయలు, 6 అరటిపళ్ళు, కొన్ని బంతి పువ్వులు, కొన్ని తులసాకులు ఇస్తారు. ఇవి కావాలంటే మీరు ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చు. గుళ్ళో అయితే అనుమతిస్తారు. గోపురానికి ఎడమ వైపు మెట్లు దిగితే కేశఖండనశాల ఉంటుందండి. గుండ్లు కొట్టించుకునేవారు ఇక్కడే గుండు కొట్టించుకోవచ్చు. స్నానం గదులు కూడా ఇక్కడే అందుబాటులో ఉన్నాయి. కేశఖండనానికి టికెట్ రేట్ వచ్చేసి 40 రూపాయలండి. పడమర గోపురం నుండి లోపలికి వెళ్ళగానే ఎదురుగా గర్భాలయం గోపురాలు కనిపిస్తాయి. ఆ గోపురాల్లోని మండపాల్లో ఆదిశేషుడి మీద ఉన్న విష్ణుమూర్తి, లక్ష్మీదేవి మనకి దర్శనమిస్తారు. ఈ గోపురాల వ్యూ అయితే చాలా అందంగా ఉంది, చూడండి. రెండు వైపులా కనిపిస్తున్న మండపాలు 300 రూపాయల టికెట్ వ్రత మండపాలండి. మొత్తం 300 రూపాయలవి 8 మండపాలు ఉంటాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్న రెడ్ బోర్డ్స్ మీద ఏ టికెట్ వారు ఎటు వెళ్ళాలి అని సూచిస్తారు. 300 రూపాయల టికెట్ వాళ్ళకి వ్రతం గర్భాలయం బయట మండపాల్లో చేస్తారు. ఫోన్ ఎలో ఉంటుందండి. మిగతా అన్ని టికెట్స్ వారికి గర్భాలయం లోపల చేస్తారు కాబట్టి ఫోన్ అయితే ఎలో చేయరండి. మీరు ఇక్కడే కౌంటర్లో ఫోన్ పెట్టేసుకోవాలి. మేము 300 రూపాయల వ్రత టికెట్ తీసుకున్నామండి. మాకు 5వ నెంబర్ మండపం ఇచ్చారు. మండపం అంతా ఫుల్ అయ్యాకే వ్రతం స్టార్ట్ చేస్తారండి. వ్రతానికి లేడీస్ అయితే శారీ ఆర్ పంజాబీ డ్రెస్లో రావాలి. జెంట్స్ అయితే పంచె కట్టుకుంటారు. అన్నవరం అనగానే గుర్తొచ్చేదే సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతానికి ఇంట్లో ఆచరించడం కంటే కూడా ఈ ఆలయంలో చేసిన దానికి ఎక్కువ ఫలితం ఉంటుంది అని చెప్తారు. వ్రత రూపంలోనే స్వామివారు మన కోరికలను తీరుస్తారు అంటారు. ఈ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. ఈ వ్రతాన్ని ఆచరిస్తే కుటుంబం సుఖంగా క్షేమంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా మొదటిగా ఈ వ్రతం తప్పక ఆచరిస్తారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు పెళ్లి కాగానే పెళ్లి బట్టల్లోనే వచ్చి ఆనవాయితీగా వ్రతాన్ని ఆచరిస్తారు. అలా చేయటం వల్ల సౌభాగ్యంగా అన్యోన్యంగా ఉండి మంచి సంతానం కలుగుతుందని చెప్తారు. మేము కూడా పెళ్లి కాగానే వచ్చి ఇక్కడే వ్రతం చేసుకున్నామండి. తర్వాత ప్రతి పెళ్లి రోజుకి అవే పెళ్లి బట్టల్లోనే ఇక్కడికి వచ్చి వ్రతాన్ని ఆచరిస్తున్నాము. పెళ్లి రోజు దేవుడి సన్నిధిలో వ్రతం చేసుకుంటూ గడపడం చాలా పాజిటివ్గా అనిపిస్తుంటుంది. స్వామి వ్రతానికి కార్తీక మాసం, వైశాఖ మాసం, మాఘమాసం, మార్గశిర మాసం మాసాల్లో గొప్పవిగా చెప్తారు. తిథులలో దశమి, ఏకాదశి, పౌర్ణమి గొప్పవి. భక్తి శ్రద్ధలతో ఏ రోజైనా ఆచరించవచ్చు అని చెప్తారు. వ్రతం సుమారుగా 1 గంట నుండి 1.5 గంటలు పడుతుంది. వ్రతం జరిగే అప్పుడు నిష్టగా ఉండి ఓం శ్రీ సత్యదేవాయ నమః అంటూ చేసుకోవాలి. మనం మండపంలో కూర్చున్నాక దంపతులకు ఈ విధంగా ఒక సెట్ ఇస్తారు. అందులో స్వామివారి రాగి రూపు, దీపం, ఒత్తులు, ఆయిల్, తమలపాకులు, కర్పూరం, అగరబత్తులు, బియ్యం, జాకెట్ ముక్క, ఎల్లో కలర్ క్లాత్, పత్రి, కలశానికి మరియు ఆచమనానికి 2 పాత్రలు ఇస్తారండి. వాటితో పాటు మనం తెచ్చుకున్న వ్రతం సెట్తో కలిపి వ్రతాన్ని చేసుకుంటాము. వ్రతం అయిపోయాక ఈ రాగి రూపును మన ఇంటి పూజ గదిలో పెట్టుకోవాలి. మండపంలో పూజారి గారు మైక్లో వ్రతం ఏ విధంగా చేయాలో చెప్తూ ఉంటారు. దాన్ని అనుసరిస్తూ మనం చేసుకోవాలి. ఈజీగానే ఉంటుందండి. 5 వ్రత కథలు కూడా చెప్తారు. మండపంలోనే ఇలా చైర్స్ ఉంటాయి. కింద కూర్చోలేని వారు ఇలా పైన కూర్చుని కూడా వ్రతం చేసుకోవచ్చు. ఈ వ్రతం భార్యాభర్తలు జంటగా కలిసి చేసుకునే వ్రతం. ఒకవేళ భర్త రాలేని పరిస్థితిలో ఉంటే భార్య ఒక్కరే కూర్చుని భర్త గారి కండువాని భుజంపై వేసుకొని ఈ వ్రతాన్ని చేసుకుంటారండి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు బ్రాహ్మణులకు సంభావన, బంధువులకి భోజనాలు పెట్టాలి అంటారు. కాబట్టి వ్రతం ముగిశాక పూజారి మీ దగ్గరికే వస్తారు. అప్పుడు మీకు తోచినంత ఖచ్చితంగా ఇవ్వండి. మరియు అన్నదానంకి కొంత అమౌంట్ డొనేషన్ ఇవ్వండి. ఇలా మనం ఎవరో ఒకరికి భోజనం పెట్టిన వాళ్ళం అవుతాము. అప్పుడే వ్రతానికి పూర్తి ఫలితం కూడా వస్తుంది. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. వ్రతం అయిపోయాక ఇక్కడ ఇచ్చిన గోధుమ రవ్వ ప్రసాదాన్ని ప్రసాదంగా తినాలి. దర్శనం అయిపోయాక వ్రతంలో పెట్టుకున్న అరటిపండును ప్రసాదంగా స్వీకరించాలి. వ్రతం ముగిశాక దర్శనానికి వెళ్ళాలండి. 300 రూపాయల వ్రత టికెట్స్ వాళ్ళు ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి. మీరు కావాలంటే టికెట్స్ కూడా తీసుకోవచ్చు. మండపం నుండి బయటికి రాగానే దర్శనం లైన్ ఉంటుంది. క్యూ లైన్లోనే టికెట్స్ ఇస్తారు. శీఘ్ర దర్శనానికైతే 200 రూపాయలు, ప్రదక్షిణ దర్శనానికైతే 300 రూపాయలండి. దర్శనానికి ఫోన్స్ అయితే అలౌ చేయరు.
మీరు బయటే భద్రపరచుకోవాలి. ఆలయం అయితే 2 అంతస్తులుగా ఉంటుంది. మొదటిగా స్వామివారు ఉండే 2వ అంతస్తుకే వెళ్తాము. అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క మూల విరాట్ మధ్యలో ఉంటుంది. ఇది 4 మీటర్ల ఎత్తు ఉంటుంది. శ్రీ అనంతలక్ష్మి అమ్మవారు కుడివైపున మరియు శివుడు ఎడమ వైపున ఉంటారు. శివకేశవులు భేదం లేకుండా ఒకే మండపంపై శివకేశవులు కొలువైన ఏకైక క్షేత్రం ఇదొక్కటే అండి. ఎక్కడా కూడా స్వామివారి స్వరూపం లాంటి స్వరూపం, ఆయనకి ఉన్నటువంటి పెద్ద పేరు సాధారణంగా ఉండవు. నిమ్మకాయలు నిలబెట్టగలిగే అంత గండు మీసాలతో ఉండేటువంటి స్వరూపం అన్నవరం సత్యనారాయణ స్వామి ఒక్కరే. ఇంత చిన్న మూర్తిగా అంత చక్కగా అందంగా మీసాలతో ఉండేటువంటి మూర్తి ఆయనే. క్రింద అంతస్తులో యంత్రం మరియు స్వామివారి పీఠం ఉంటుంది. ఈ యంత్రం కాశీ నుండి వచ్చిన మహాయోగీశ్వరుడు స్వామి పాదాల చెంత తమ తపశక్తి అంతయు తారపోసి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని ప్రతిష్ఠించారు. యంత్రం 4 వైపులా 4 దేవతల్ని ప్రతిష్ఠించారు. అవి ఆగ్నేయం యందు గణపతిని, నైరుతి నందు సూర్యనారాయణ స్వామిని, వాయవ్యం నందు బాలా త్రిపుర సుందరి అమ్మవారిని, ఈశాన్యం నందు పరమశివుణ్ణి ప్రతిష్ఠించారు. దీనిని విష్ణు పంచాయతనంగా పిలుస్తారు. ఈ యంత్రానికి ధన జనాకర్ష శక్తి కలిగి ఉంటుంది. ఇటువంటి పంచాయతనంతో కూడిన యంత్రం మన దేశంలో ఇంకా ఎక్కడా లేదు. ఈ యంత్రాన్ని మరియు గణపతిని, సూర్యనారాయణ స్వామిని, అమ్మవారిని, శివయ్యని దర్శించుకోవడానికి 50 రూపాయల టికెట్ ఉంటుంది. చాలామందికి టికెట్ ఎందుకు వేస్ట్ అని బయట నుండే చూసి వెళ్ళిపోతారు. కానీ ఆ యంత్రానికి చుట్టూ విష్ణు పంచాయతనంగా దేవతామూర్తులు ఉన్నారని, ఇలా ఇంకా ఏ క్షేత్రంలోనూ లేరని చాలామందికి తెలియదు. కాబట్టి యంత్రానికి ఖచ్చితంగా దర్శనం చేసుకుని రండి. ఇప్పుడు వరకు చూసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్కి మరియు ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దర్శనం అయిపోయాక ప్రశాంతంగా ఆలయంలోనే కూర్చుని వ్రతంలో పెట్టిన అరటిపండును ప్రసాదంగా తీసుకోండి. తరువాత బయటకు వచ్చే అప్పుడు స్వామివారి ఉత్సవమూర్తులు ఉంటాయండి. అవి దర్శించుకుని తీర్థం మరియు ప్రసాదం తీసుకుని బయటికి రండి. బయటికి రాగానే ఎడం వైపు బుక్ స్టాల్ ఉంటుందండి. ఏమైనా కావాలంటే తీసుకోండి. హిస్టరీ బుక్ ఒకటి అన్ని బొమ్మలతో చిన్నపిల్లల స్టోరీ బుక్ లాగా ఒకటి సేల్ చేస్తున్నారు. మీకు కానీ చిన్నపిల్లలు ఉంటే ఈ బుక్ తప్పక ట్రై చేయండి. కుడివైపు కొంచెం వెనక్కి వెళ్తే స్వామివారి కళ్యాణ మండపం ఉంటుందండి. అక్కడ స్వామివారి కళ్యాణాలు చేయించుకోవచ్చు. కళ్యాణం ఖరీదు వచ్చేసి 1116 అండి. దాని పక్కనే డౌన్కి టాయిలెట్స్ ఉన్నాయండి. కళ్యాణ మండపం ఎదురుగా సండైల్ ఉంటుంది. సండైల్ని ఫలబా యంత్రం అని కూడా అంటారు. ఇలాంటి సండైల్ ఇంకా ఏ క్షేత్రంలోనూ లేదు అని చెప్తారు. ఈ పాలరాతి దిమ్మపై గంటలు మరియు నిమిషాలు చెక్కారు. సూర్యుని కాంతిని అనుసరించి వాటిపై నీడ పడేలా ఈ పాయింటర్ను అమర్చారు. ఆ నీడ పడే దాన్ని బట్టి మనం టైం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి నీడ 11:10 అయినట్టు చూపిస్తుంది. మేము వాచ్ కూడా చెక్ చేసామండి. టైం అయితే ఎగ్జాక్ట్గా ఉంది. సండైల్ నుండి ముందుకు రాగానే ఈశాన్యంలో గోశాల ఉంటుందండి. అందరికీ తెలిసిందే అండి, మన సంస్కృతిలో గోవును విశేషంగా పూజిస్తారు. గోవు శరీరంపై ప్రతి అణువున దేవతలు కొలువై ఉంటారు అని చెప్తారు. ఇక్కడ మీరు గోవులకి ఆహారం పెట్టాలి అనుకుంటే టికెట్ తీసుకోవాలండి. పచ్చగడ్డికి అయితే 10 రూపాయలు, దానా అయితే 30 రూపాయలు, గోమాత పూజకి 116 రూపాయలు. వాళ్ళే ఫుడ్ కూడా ఇస్తారండి. చాలా చిన్న కప్స్లో ఇస్తున్నారు. ఇక్కడ అన్ని ఒంగోలు ఆవులే ఉన్నాయి. ఈ గోశాల నుండి బయటికి వస్తే పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఈస్ట్ గోపురానికి ఎదురుగా ఉంటుందండి. భగవద్గీతలో కృష్ణ భగవానుడు వృక్షములలో రావి చెట్టు నేనై ఉంటాను అని చెప్పారు. కాబట్టి శ్రీ మహావిష్ణువు స్వరూపమైన ఈ వృక్షరాజును దర్శించుకుని పూజించినచో జన్మాంతర కృత పాపాలు, శని, కుజ, నాగదోషములు తొలగిపోవును అని చెప్తారు. అందుకని ఇక్కడ అందరూ దీపం ఖచ్చితంగా పెడతారండి. మరియు చాలామంది ఇక్కడ పువ్వులు, పసుపు, కుంకుమలు పెట్టి వృక్షరాజుకు అగరబత్తి, ధూపం కూడా ఇస్తారు. సంతానం లేనివారు ఈ రావి చెట్టుకి 3 ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు. ప్రదక్షిణ చేసే అప్పుడు ఈ శ్లోకం చదవాలి. మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో రాజాయతే విష్ణు రూపిణే అగ్రతః శివ రూపాయ వృక్షం రాజాయతే నమః.
ఈ శ్లోకం స్క్రీన్పై ఇచ్చాను, కావలసిన వారు స్క్రీన్షాట్ తీసుకోండి. దీని అర్థం ఏంటంటే, ఈ రావి చెట్టు మూలం నందు బ్రహ్మరూపమును, మధ్యయందు విష్ణు రూపముగాను, అగ్రభాగమున శివరూపమైన వృక్షరాజమా నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం. త్రిమూర్తులు కొలువైన ఈ వృక్షరాజుకు దీపం పెట్టకుండా అస్సలు రాకండి. ఈ వృక్షరాజు కింద ఆంజనేయ స్వామి, అమ్మవారు, శివలింగం మరియు నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, నాగదేవతలు కొలువై ఉన్నారు. పక్కనే షాప్ ఉంటుందండి. ఇక్కడే దీపాలు అమ్ముతారు. ఆవు పేడతో చేసిన ప్రమిదలో ఒత్తులు పెట్టి ఆవు నెయ్యిలో పోసి ఇస్తున్నారు. 365 ఒత్తులు అయితే 50 రూపాయలండి. ఆవు పేడతో చేసిన ప్రమిదలు కాల్చడం వల్ల గాలి శుభ్రం అవుతుంది. ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. అదే అండి మన సంస్కృతిలో ఉన్న గొప్పతనం. మన సంస్కృతిలో చేసే ప్రతి పని వెనకాల సైన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఆవు పేడ వల్ల ఎయిర్ ప్యూరిఫై అవుతుంది అనుకున్నామో, రావి చెట్టు చుట్టూ తిరిగితే పిల్లలు పుడతారు అని ఎందుకు చెప్తారంటే, ఇప్పుడు ఆడవారిలో చాలామందికి పీసీఓడి ప్రాబ్లం ఉందండి. దానివల్ల హార్మోన్స్ ఉత్పత్తి సరిగా జరగడం లేదు. ఈ రావి చెట్టు గాలి ఆడవారిలో హార్మోన్స్ ఉత్పత్తి సరిగ్గా జరిగేలా చేస్తుంది. అందుకే దీని చుట్టూ తిరగమని చెప్తారు. మన సంస్కృతి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. రావి చెట్టు పక్కనే మెట్లు ఉంటాయి. దాని పక్కన శ్రీ అనంతలక్ష్మి సమేత సత్యదేవుని సేవా మందిరం అని పెద్ద మండపం ఉంటుంది. ఈ మండపంలో సహస్ర దీపాలంకరణ సేవ చేస్తారు. దీని ఖరీదు 200 రూపాయలు. రోజు సాయంత్రం 6 గంటలకి చేస్తారు. మరియు నామకరణం 100 రూపాయల టికెట్టు, అన్నప్రాసనకి 150 రూపాయలు, అక్షర స్వీకారానికి 150 రూపాయలు ఉంటుంది. ఈ 3 ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట దాకా చేస్తారు. చాలామంది ఇక్కడ అన్నప్రాసన చేయించుకుంటున్నారు. ఒకసారి చూడండి. ఇలాంటి కార్యక్రమాలు గుడిలో జరిపిస్తే ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుందండి. వీటికి టికెట్స్ ఇక్కడే ఎదురుగా ఉన్న కౌంటర్లో తీసుకోవాలి. ఈ మండపానికి రావి చెట్టుకు మధ్య తూర్పు గోపురం ఎదురుగా మెట్లుంటాయి. కిందకి వస్తే కుడివైపుకి పెద్ద షెడ్ వేసి ఉంటారు. షెడ్కి ఎడం వైపు షాప్స్ ఉంటాయండి. కూల్ డ్రింక్స్, వాటర్, టీ, కాఫీ కూడా దొరుకుతాయి. షెడ్కి కుడివైపు ప్రసాదం కౌంటర్లు ఉంటాయండి. గోధుమ ప్రసాదం 150 గ్రాములు 20 రూపాయలు, బంగి ప్రసాదం అయితే 100 గ్రాములు 20 రూపాయలు. అన్నవరం సత్యనారాయణ స్వామి గోధుమ రవ్వ ప్రసాదానికి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే అండి. ఈ ప్రసాదం కౌంటర్ నుండి ముందుకు వస్తే కుడివైపున వ్రతం టికెట్స్ ఇచ్చే కౌంటర్లు ఉంటాయండి. తూర్పు గోపురం నుండి ప్రవేశించే వారికి ఈ కౌంటర్ల దగ్గరే వ్రతం టికెట్స్ తీసుకోవాలి. తీసుకున్నాక మళ్ళీ కొంచెం వెనక్కి వస్తే ఒక మూలకి పండ్ల దుకాణం ఉంటుంది. ఇక్కడ వ్రతానికి కావలసిన సెట్లు అమ్ముతారు. దాని పక్కనే అన్నదానానికి విరాళాలు స్వీకరించే కౌంటర్ కూడా ఉంటుంది. ఆల్రెడీ చెప్పానండి, వ్రతం చేసుకునే వాళ్ళు పూర్తి ఫలితం పొందాలి అంటే ప్రసాదాన్ని స్వీకరించి బ్రాహ్మణులకు దానం చేసి బంధువులకు భోజనం పెట్టాలి అని. భోజనం పెట్టలేని వారు ఇక్కడ అన్నదానానికి ఎంతో కొంత డొనేషన్ ఇవ్వండి. ఎవరో ఒకరికి భోజనం పెట్టిన వాళ్ళమైతే అవుతాము. దీని పక్కనే హెల్త్ సెంటర్ కూడా ఉందండి. దాని పక్కనే బ్రెస్ట్ ఫీడింగ్ రూము, పిఆర్ఓ ఆఫీస్ కూడా ఉందండి. నలుగురిలో పిల్లలకు పాలు ఇవ్వడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా రూమ్స్ కింద పెట్టి మంచి పని చేశారు దేవస్థానం వారు. ఈ షెడ్కి చివరిగా మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారండి. దీనికి ఎదురుగా కనిపించేదే రామాలయం అండి. సరిగ్గా సత్యనారాయణ స్వామి వారు దొరికిన ఆ అంకుడు వృక్షం ప్లేస్లోనే రామాలయాన్ని నిర్మించారు. రాములు వారే శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి క్షేత్రపాలకులు. లోపల రాములు వారి అంతరాలయం ఎదురుగా ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. మూర్తులు అయితే చాలా అందంగా ఉన్నాయండి. తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇక్కడ శ్రీరామనవమి పండుగ చాలా బాగా చేస్తారు. రామాలయానికి ఎదురుగా మెట్ల మార్గం యొక్క సింహద్వారం ఈ విధంగా కనిపిస్తుంది. కిందకి వెళ్తే కుడివైపున శ్రీ సత్యదేవ క్యాంటీన్ వస్తుంది. ఇది ఆల్రెడీ మీకు చెప్పానండి. కొంచెం కిందకి వెళ్తే వనదుర్గ అమ్మవారి ఆలయం ఉంటుంది. వ్యూ అయితే చాలా అదిరింది. ఆలయంకి వెళ్ళే దారిలో కుడివైపునే డార్మిటరీ ఉంటుంది. ఇక్కడ డార్మిటరీ ఉందని చాలామందికి తెలియదండి. రూమ్స్ దొరక్కపోయినా, రూమ్స్ తీసుకోలేని వారైనా ఈ డార్మిటరీ ట్రై చేయొచ్చండి. ఇది ఫ్రీ అండి. ఇక్కడే చేపలు, మంచాలు ఉంటాయి. మీరు ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడే లాకర్స్ కూడా ఉన్నాయి. ముందైతే ఒక 200 రూపాయలు
డిపాజిట్ చేయించుకుంటారు. లగేజ్ తీసుకుని వెళ్ళే అప్పుడు ఆ 200 రూపాయలు వెనక్కి ఇచ్చేస్తారు. జనాలు చాలా తక్కువ మందే ఉన్నారండి. నీట్గానే మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు. ఇంకా వనదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్దాం రండి. ఈ అమ్మవారు మరియు మెట్ల మార్గంలో కింద ఉన్న కనకదుర్గ అమ్మవారు ఇప్పటికీ ఆలయాన్ని కాపాడుతున్నారు అని చెప్తారు. అమ్మవారి మూర్తి ఎంతో అందంగా అమ్మని చూసినట్టే ఉంది. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకి చండీ హోమం చేస్తారు. దీనికి ఖరీదు 750 రూపాయలండి. మరియు ప్రత్యేకంగా ప్రతి పూర్ణిమకి అమావాస్యకి ఉదయం 9 గంటలకు ప్రత్యంగిరా హోమం చేస్తారు. దీని ఖరీదు 750 రూపాయలు. అమ్మవారి ఆలయం చూసి వెనక్కి వస్తే సింహద్వారానికి ఎడమవైపు స్వామివారి సేవకి వాడే వాహనాలు అన్నీ ఇక్కడ భద్రపరిచారండి. మీకు టైం ఉంటే ఒకసారి అన్నీ చూసి వెళ్ళండి. గజవాహనం, గరుడ వాహనం లాంటివి ఉన్నాయి. రామాలయం వెనుక ఎడమవైపు స్వామివారికి ప్రసాదం తయారు చేసే కేంద్రం ఉంది. అది ఇదే అండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మెట్లు ఉంటాయి. మెట్లకి ఎడమ వైపు అన్నదాన సత్రం ఉంటుంది. ఈ మెట్లు ఎక్కితే పడమర గోపురం వస్తుందండి. బస్సులో వచ్చిన వాళ్ళకైతే పడమర గోపురం ఎదురుగా బస్సులు ఉంటాయి, కిందకి వెళ్ళిపోవచ్చు. సొంత వాహనాల్లో వచ్చే వాళ్ళైతే మీరు వచ్చిన మార్గంలోనే కొంచెం వెనక్కి వెళ్తే ఘాట్ రోడ్ కిందకి వెళ్ళడానికి మీకు కుడివైపు మార్గం వస్తుంది. కిందకి వెళ్ళాక చూడవలసిన ముఖ్యమైన ఆలయాలు కనకదుర్గ ఆలయం, స్వామివారి పాదాలు, నేరేళ్ళమ్మ అమ్మవారి టెంపుల్ అండి. ఘాట్ రోడ్ నుండి కిందకి రాగానే కుడివైపు సత్య గణపతి ఆలయం ఉంటుంది. ఇక్కడ గణపతి చాలా పెద్ద మూర్తిగా ఉన్నారు. చాలా ప్రసన్నంగా ఉందండి మూర్తి. తరువాత ఎడమ వైపు ఒక 10 అడుగులు వేస్తే నేరేళ్ళమ్మ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. స్థల పురాణంలో చెప్పుకున్నట్టు ఈ అమ్మవారే లేకుంటే జమీందారు గారికి ఇన్ని కొండలలో రత్నగిరి కొండ ఏది అని తెలుసుకోవడం చాలా కష్టమయ్యేది. సత్యనారాయణ స్వామి వారు ఇక్కడ ఆవిర్భవిస్తారు అని తెలిసి అమ్మవారు ముందే ఇక్కడికి వచ్చేశారు. అమ్మవారు పెద్ద మూర్తిగా దర్శనమిస్తారు. పెద్ద కళ్ళతో చాలా బాగుంటారు. ఈ అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకుని వెళ్ళండి. అన్నవరంలో మిగతా ఫెసిలిటీస్ గురించి చెప్తానండి. స్వామివారిని దర్శించుకున్నాక సింహాచలం వెళ్ళాలి అనుకునే భక్తుల కోసం కొండపై నుండే డైరెక్ట్గా బస్సులు అందుబాటులో ఉన్నాయండి. ఇది ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ క్షేత్రంలో ఉపనయనం, దత్తత, వాహన పూజ కూడా చేస్తారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, అన్నవరం ఆలయం ఉన్న ఈ రత్నగిరి కొండకు గిరి ప్రదక్షిణ ఉందండి. కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణలో స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు మనం కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చు. ఎంత అదృష్టం కదండి స్వామివారితో గిరి ప్రదక్షిణ చేయటం. అన్నవరం టెంపుల్ టైమింగ్స్ చెప్పడం మర్చిపోయానండి. టైమింగ్స్ వచ్చి ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అండి. మధ్యలో 12:30 గంటల నుండి 1 గంట వరకు బ్రేక్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఉమా అర్జున్ వ్లాగ్స్.